సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. లేని వాటికి పట్టాలు తయారు చేస్తున్నారు, లేఅవుట్లు లేని కనీస ఏర్పాటు లేని కాగితాలు తయారు చేసి పంచుతారట ఇవాళ రేపట్లో. దానికోసం ఆగమేఘాల మీద మన ఎంపీ భరత్ గారు, గౌరవనీయ భరత్ గారు 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేయిస్తారట. 350 400 కోట్లు 400 ఎకరాలు అర్జెంటుగా సేకరించాలట. అసలు సేకరణకు ప్రాతిపదిక ఉండాలి కదా, నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. అంటే మీ జాగిద్దారా, మీ రాష్ట్రమా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సంపాదించిన దోపిడీలో నుంచి చీరల పంపిణీ చేస్తున్నారు, ఫ్రిడ్జ్లు పంపిణీ చేస్తూ ఉన్నారు, వెండి పాత్రలు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇంత భయంకరంగా ఎప్పుడు చూడాలి. ఇవాళ నగరంలో 2 లక్షల చీరలట, ఒకటి కాదు 2 లక్షల చీరలు. అంటే మగాళ్ళు కూడా చీరలు కట్టిస్తారని నాకు తెలియట్లా. వాలంటీర్లు పెట్టి ఇంటింటికి పంచుతూ ఉన్నారు. రూరల్లో పాపం ఆయన చీరల పంపిణీ మొదలెట్టారు. ఇప్పటికే పాత్రల పంపిణీ అయిపోయింది, చీరల పంపిణీ మొదలైంది. కానీ మీ పాపం మండింది. భయానక పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు మీరు. రాష్ట్రంలో మీ అరాచక విధానానికి చరమగీతం పాడాలని ప్రజలు నిర్ణయించారు. మీరు ఎంత ప్రలోభ పెట్టినా, తాయిలాలు ఇచ్చినా ఓట్లు మీకు ఏనని తేల్చి చెప్తా ఉన్నారు వాళ్ళు. 175 వైనాటి 175 పోయి వైనాటి 0కి వెళ్ళిపోయాడు. అందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నారంటే సిగ్గుపడవయ్యా ముఖ్యమంత్రి. నీ చెల్లి, నీ తల్లి, నీ బావలు, నీ అక్కలు, చెల్లెలు అందరూ. ఒక పార్టీ నీకు మద్దతు లేదు, ఒక స్వచ్ఛంద సంస్థ నీకు సపోర్ట్ లేదు, ఉద్యోగ సంఘాలు నీకు సపోర్ట్ లేదు, నిరుద్యోగుల సపోర్ట్ లేదు, మత ప్రాతిపదికన సపోర్ట్ లేకుండా చేసావు. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ప్రజలు చీకొడతా ఉంటే అసలు నువ్వు ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా దిగిపోవాలి. ఇంత అత్యధిక మెజార్టీ పొంది ఇంత పాతాళానికి పోయిన ముఖ్యమంత్రిని దేశంలో ఎవరూ చూడలేదు. ఇంత స్వల్ప కాలంలో అబాసు పాలై అక్రమ అవినీతి కేంద్ర బిందువుగా మారి కోట్లు చీకొట్టిన, సంస్థను మొట్టికాయలు వేసిన సిగ్గు ఎగ్గు లేదు, రూలు లేదు, రెగ్యులేషన్ లేదు. నిన్న ఏపీపీఎస్ రద్దు చేశారంటే సిగ్గుపడవా ముఖ్యమంత్రి? నీ ఇష్టారాజ్యంగా పంచుకున్నావు అనుకున్నావా, అమ్ముకున్నావు అనుకున్నావా? వాళ్ళ టీచర్ల ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లో కోట్ల రూపాయలు దండుకుంటావా? ఎన్నికల ముందు ట్రాన్స్ఫర్లు చేస్తావా? నీకు ఉపయోగపడే అధికారులు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అక్కడే పెడతావా? తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ 3 ఏళ్ళు దాటిపోతే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల? ఇవాళ అవినీతి మయమైపోయింది రెవెన్యూ కలెక్టరేట్ అని చెప్తున్నారు. ఎవరిని కదిలించినా తప్పుడు జీవోలు ఇచ్చి తప్పుడు విధానాల్లో అధికార పక్ష కొమ్ము కాస్తూ రాబోయే 3 రోజులకే ఏదో చేద్దామని. మీ పప్పు రొడ కోసమా? ఏ రోజైతే షెడ్యూల్ వచ్చిందో మీ పతనం ఎండ్. ఒక్కరు కూడా పలకరించే వాళ్ళు దొరకరు మీకు. ఆఖరికి మీ వాలంటీర్లు కూడా చాలా వరకు తప్పుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఆల్రెడీ కోర్టు చెప్పింది వాలంటీర్లు వాడటానికి లేదు, కానీ వాలంటీర్ వాడి పాత్రలు పంచుతావు, డిన్నర్ సెంటర్లు పంచుతావు, చీరలు పంచుతావా? అందుకే వాలంటీర్లు తయారు చేసిన ప్రభుత్వ సొమ్ముతోటి, ప్రజల సొమ్ముతోటి. ఓ పనికిమాలిన ముఖ్యమంత్రి, నిన్ను ఏమనాలో తెలియటం లేదయ్యా, ఏ భాషలో తిట్టాలో కూడా మాకు తెలియటం లేదయ్యా. ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రాన్ని ఎక్కడో తీసుకెళ్ళావో అర్థం కాని పరిస్థితి. అందుకనే అధికారులారా జాగ్రత్త. ఎవరైతే ఈ 4 రోజుల్లో తప్పు చేయబోతున్నారో మీ అందరి భర్తం పడతాం, విచారణ ఎదుర్కొంటారు, ఉద్యోగాలు ఓడగొట్టుకుంటారని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒక రూలు, రెగ్యులేషన్, చట్ట పరిధిలో పడకుండా మీరు చేస్తే ఈ బోగస్ పట్టాలు తయారు చేసి అందరి మీద ఎంక్వైరీ చేసి ఇళ్ళకు సాగనంపుతాం, ఉద్యోగాలు ఓడగొట్టి. జాగ్రత్తని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రజలారా గమనించుకోండి, ఇది చెల్లుబాటు కాని పట్టాలు, చిల్లుగా కూడా పనికిరాని పట్టాలు, కనీస సౌకర్యాలు లేకుండా అనుమతులు లేని పట్టాలు, ప్రజలను దగా చేస్తున్న పట్టాలు. జగనన్న కాలనీ
పేరుతోటి దగా చేసి మోసం చేసి లక్షలాది మందిని వీధుల పాలు చేసిన ఈ ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది. మేము ఒకటే చెబుతున్నాం, చెప్పింది అమలు చేస్తాం. ఇంటింటికి మంచినీరు కేంద్ర ప్రభుత్వ సహకారంతో జలమిషన్ ఉపయోగించి శుద్ధి చేసిన నదీ జలాలను ఇంటింటికి తరలించి ఇస్తాం. ప్రతి పేదవాడికి 5 సంవత్సరాల్లో గూడు కట్టిస్తే ఇస్తాం. మీ మీద ఆర్థిక భారం లేకుండా చేస్తాం. ఉద్యోగ కల్పన చేస్తాం. మేము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి పాయింట్ని కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాం. టైం ప్రకారం పేదరిక నిర్మూలన కోసం చెప్తున్న మేనిఫెస్టోని అక్షరాలు అమలు చేసి తీరుతాం. ఇవాళ అన్ని సామాజిక వర్గాలకి, అన్ని వృత్తుల వారికి, అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరిగే ఆలోచనలో మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ బీజేపీ, మోడీ గారి సారథ్యంలో బీజేపీ